హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి ఉంటే 64థ్ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చే ఉంటే 64థ్ ప్రాబ్లమ్ ఏమేమి చూసినట్లయితే మనకొచ్చే ఉంటే యూనిక్ పాత్స్. ఓకేనా? సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చే ఉంటే ఎమ్ క్రాస్ ఎన్ గ్రిడ్ మ్యాట్రిక్స్ అనేది మనకి నార్మల్‌గా ఎమ్ వాల్యూ, ఎన్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఈ ఎమ్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్‌లో మనకొచ్చే ఉంటే ఒక రోబోట్ అనేది మనకొచ్చే ఉంటే టాప్ ఓకేనా. 0, 0 ఇండెక్స్‌లో ఉంటుంది. ఓకేనా. సో, అది మనకొచ్చే ఉంటే లాస్ట్ ఎండ్. ఓకేనా. సో, మనకొచ్చేటి ఎండ్‌కి మనకి అది రావడానికి ఎన్ని వేస్‌లో మనం రావచ్చు అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఏ విధంగా అనేది మనం థియరిటికల్‌గా తెలుసుకుందాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చే ఉంటే ఫస్ట్ నేనొచ్చేంటి ఎమ్ క్రాస్ ఎన్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో, ఎమ్ క్రాస్ ఎన్ అంటే మనకొచ్చే ఉంటే 3/2. సో, 3/2 అంటే మనకొచ్చే ఉంటే సో, 3 ఓకేనా. 3/2 క్రాస్ మ్యాట్రిక్స్ అనేది మనకొచ్చేంటి ఈ విధంగా వస్తుంది. సో, ఇప్పుడు మనకొచ్చే ఉంటే దీంట్లో మనకి ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చే ఉంటే 0, 1, 2 ఇదొచ్చి మనకొచ్చే ఉంటే 0, 1 ఓకే. సో, ఈ ఇండెక్స్ అనేవి ఉంటాయి. సో, ఇందులో మనకొచ్చే ఉంటే రోబోట్ అనేది మనకొచ్చే ఉంటే ఇక్కడ, ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో, ఈ రోబోట్ అనేది మనకి లాస్ట్ ఇండెక్స్‌కి ఓకేనా. సో, ఈ ఇండెక్స్‌కి రావాలి. ఓకే. సో, ఈ ఇండెక్స్‌కి రావాలంటే ఇది ఎన్ని వేస్‌లో మనకు రావచ్చు రోబోట్. ఓకేనా. సో, ఎన్ని వేస్‌లో రావచ్చు అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకి నార్మల్‌గా ఇది ఒక వే. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇది ఒక వే. సో, నెక్స్ట్ ఇంకోటి మనకొచ్చింది ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా రావచ్చు. సో, మనకొచ్చేంటి టోటల్‌గా 3 వేస్‌లో రావచ్చు. ఓకేనా. సో, 3 వేస్‌లో రావచ్చు. సో, ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సేమ్ ఇదే విధంగా మనకొచ్చే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చే ఉంటే మనకొచ్చే ఉంటే ఇక్కడ 3x7 మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, 3x7 మ్యాట్రిక్స్ అంటే మనకొచ్చే ఉంటే నార్మల్‌గా మనకి 3 అనేవి ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనకి 0, 1, 2, 3, 4, 5 ఓకేనా. సో, మనకొచ్చేంటి 0, 1, 2, 3, 5, 6 ఓకేనా. సో, మనకొచ్చేంటి 0, 1, 2, 3. సో, ఇందులో మనకొచ్చేంటి రోబోట్ అనేది ఇక్కడుంది. ఓకేనా. సో, ఈ రోబోట్ అనేది మనకొచ్చేంటి ఈ ప్లేస్‌కి రావడానికి మనకొచ్చేంటి ఎన్ని వేస్‌లో రావచ్చంటే మనకు నార్మల్‌గా 28 వేస్‌లో రావచ్చు. ఓకేనా. సో, ఎలా అంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి ఇలా ఒకటి రావచ్చు. మళ్ళీ మనకొచ్చేంటి ఇలా, 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 ఇలా మనకొచ్చేంటి ఎన్ నంబర్ ఆఫ్ వేస్‌లో మనకు అనేది రావచ్చు. ఓకేనా. సో, కాబట్టి ఇలా మనం కాలిక్యులేట్ చేస్తే మనకొచ్చేంటి టోటల్‌గా 28 వేస్‌లో మనకు రావచ్చు. సో, దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో, మనం నార్మల్‌గా మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇలా యూజ్ చేస్తే మనకొచ్చేంటి చాలా టైమ్ కాంప్లెక్సిటీ సంథింగ్ అని చాలా వస్తాయి. సో, బట్ దీన్ని మనం వచ్చేంటి సింపుల్‌గా మనం సాల్వ్ చేయాలంటే మనకొచ్చేంటి దీనికోసం మనం వచ్చేంటి డీపీ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఈ డీపీ అప్రోచ్‌లో ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేస్తామని క్లియర్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. మీకు జస్ట్ ఏమంటే స్మాల్ లాజిక్స్ అనేది మీకు ఐడియా ఉంటే చాలు. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ మనకిక్కడ ఫస్ట్ 3 ఓకేనా. సో, 3 క్రాస్ 2 అనేది తీసుకుందాం. ఓకేనా. సో, ఇందులో మనకొచ్చేవంటే ఫస్ట్ స్టార్టింగ్ ఓకేనా. మనకి ఈ ఇండెక్స్‌కి మనం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది మనకి ఇక్కడ రోబోట్ ఉంది. ఇక్కడే మనకి ఇదేనా అంటే మనకు ఓన్లీ 1 పాసిబిలిటీని ఓకేనా. సో, అలా మనం చెక్ చేసుకొని నెక్స్ట్ మనకొచ్చేవంటే ఒకవేళ ఇలా వచ్చినప్పుడు మనకొచ్చేటి ఓన్లీ ఇలా మనకి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినప్పుడు మనకొచ్చేంటి ఓన్లీ వన్ డైరెక్షనే ఉంటుంది మనకిలా. ఒక వన్ వేలోనే మనం వచ్చుంటే రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఇలా ఉన్నప్పుడు ఒకవేళ మనకొచ్చేంటి ఇలా ఉన్నా కూడా మనం వచ్చేంటి ఓన్లీ వన్ వేలోనే రావచ్చు. ఇక్కడి నుంచి అంటే రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. సో, మళ్ళీ మన రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. సో, కాబట్టి ఈ డైరెక్షన్ ప్లస్ ఈ డైరెక్షన్ మనకొచ్చేంటి ఎప్పుడు ఓన్లీ వన్ వేనే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి సేమ్ యాస్ టీజ్‌గా ఇప్పుడు ఈ ప్లేస్‌కి రావాలి. ఈ ప్లేస్‌కి రావాలంటే మనకొచ్చేంటి ఒకటి ఇలా రావచ్చు. లేదంటే ఇలా రావచ్చు. అంటే మనకి ఇక్కడ ఉన్న ఓకేనా. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇలా వన్ వే అనేది రావచ్చు. సో, నెక్స్ట్ వచ్చేంటి ఇక్కడ వన్ వే. అంటే ఈ 2ని మనం వచ్చేమంటే సమ్ చేస్తే మనకొచ్చేదే ఇక్కడ మనకి ఎన్ని వేస్‌లో రావచ్చనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేటి ఇలా నుంచి వన్ వే రావచ్చు కాబట్టి, ఇలా నుంచి వన్ వే రావచ్చు కాబట్టి 1 + 1 ఎంత 2. సేమ్ ఒకవేళ నాకొచ్చేంటి ఇక్కడికి రావాలి. సేమ్ మనకొచ్చేంటి ఇక్కడికి మనకొచ్చేంటి 2 వేస్‌లో మనం రావచ్చు. ప్లస్ ఇక్కడి నుంచి మనం వచ్చేంటి వన్ వేలో రావచ్చు. సో, టోటల్‌గా మనం వచ్చేంటి 3 వేస్‌లో రావచ్చు. సో, మనం ఫైనల్‌గా మనం వచ్చేంటి m-1, n-1ని మనం రిటర్న్ చేసినామనుకో మన యొక్క డీపీఆర్‌ఎల్‌లో. ఓకేనా. సో, ఇదొచ్చి మనకొక డీపీఆర్ అని తీసుకుందాం. ఓకేనా. సో, మనకొచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఇక నార్మల్‌గా మనకొచ్చేమంటే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది. ఓకేనా. సో, సేమ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇదే ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. సో, మనకొచ్చేంటి ఇనిషియల్‌గా మనకొచ్చేంటి
మనకి ఇక్కడ మనకి రావాలంటే ఓన్లీ వన్ వేనే. ఇక్కడ మనకి రావాలంటే వన్ వే. ఓకేనా? సో, ఇదంతా మనకు ఓన్లీ వన్ వేనే ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకొచ్చేంటి వన్ వేనే ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడికి రావాలన్నప్పుడు ఓకేనా? సో, మనకొచ్చేంటి వన్ వే ఇలా నుంచి రావచ్చు, ఇలా నుంచి రావచ్చు. సో, కాబట్టి 1 + 1 ఎంత? 2 ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేంటి ఇలా నుంచి రావాలంటే మనకొచ్చేంటి మాక్సిమం 2 టైమ్స్ రావచ్చు. ఇలా నుంచి రావాలంటే వన్ వేనే. ఓకే. ఇలా పోయి 1 ఓకేనా? సో, కాబట్టి 2 + 1 ఎంత? 3. సేమ్ ఇలానే మనం చెక్ చేసుకుంటే 3 + 1 ఎంత? 4. 4 + 1 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. 6 + 1 ఎంత? 7. సేమ్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 + 1 ఎంత? 3. 3 + 3 6. 6 + 4 10. 10 + 5 15. 15 + 6 21. 21 + 7 28. సో, టోటల్‌గా మనం వచ్చేవంటే 28 ఆన్సర్ అనేది ఫైండ్ ఔట్ అనేది చేసినాం. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే మన యొక్క మనం ఒక రోబోట్ అనేది మనకొచ్చేవంటే ఎమ్ క్రాస్ అండ్ మ్యాట్రిక్స్‌లో ఎన్ని వేస్‌లో మనం మూవ్ అవ్వచ్చు లాస్ట్ తింటే మనం ఈ విధంగా మనం డీపీ అప్రోచ్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. దీంట్లో మనకి ఏం డౌట్స్ ఉండదనుకుంటా. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అనేది మనం సాల్వ్ అనేది చేద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇక్కడ నార్మల్‌గా మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ యూజ్ చేస్తాం. మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేవంటే బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేవంటే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్. ఓకేనా? సో, అంటే ఎమ్ ఇంటూ ఎన్ ఓకేనా? సో, ఇది మీకొచ్చేవంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, దీన్ని మనం వచ్చేవంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం వచ్చి టైమ్ కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్‌ని పెట్టుకొని మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్‌కి మనం చేంజ్ అనేది చేయొచ్చు. సో, అది కూడా నేను ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, మనం 2 వేస్‌లోనే మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఒక రోబోట్ అనేది ఇచ్చినారు. స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మనకొచ్చేంటి ఫినిష్డ్‌కి ఎన్ని వేస్‌లో రావచ్చు. సో, దీనికి మనకొచ్చేంటి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న విధంగా మనకొచ్చేటి 28 వేస్. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకి దీనికి ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఓకే. సో, నేను ఇనిషియల్‌గా మనకొచ్చేంటి ఇంట్ మన యొక్క డీపీ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో, డైనమిక్ ప్రోగ్రామింగ్ కోసం డీపీ. సో, ఇదొచ్చి మనకొచ్చేటి ఎమ్ క్రాస్ ఎన్‌తో మనం క్రియేట్ చేసుకోవాలి. ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్. సో, మనకొచ్చేంటి ఎమ్ క్రాస్ ఎన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఒక ఫర్ లూప్ అనేది ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ m, i ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నాం. ఓకే. సో, మళ్ళీ ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ n, j ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఫైనల్‌గా మనకొచ్చేంటి రిటర్న్ మన యొక్క డీపీ. ఓకే. సో, మన యొక్క డీపీలో m-1 ఇండెక్స్‌లో ఉన్నదాన్ని మళ్ళీ మనకొచ్చేమంటే n-1 అంటే మనకొచ్చేంటి లాస్ట్ ఇండెక్స్ అనమాట. ఓకే. సో, ఈ లాస్ట్ ఇండెక్స్‌లో ఉన్న దీన్ని మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేస్తున్నాం. అంతే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం. సో, మనకు ఒకవేళ మనకొచ్చేంటి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రకారంగా మనకొచ్చేంటి ఈ లైన్ అనేది మనకొచ్చేంటి అన్నీ 1లే ఉంటాయి. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకి పెన్ ఓకే. సో, మనకొచ్చేంటి సో, ఇక్కడ మనకి ఇదన్నీ వన్సే ఉంటాయి. మళ్ళీ ఇదన్నీ వన్సే ఉంటాయి. అంటే మనకి కండిషన్ ఎప్పుడైతే i అనేది 0 అవుతుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ i అనేది ఇలా తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి i 0 అయినప్పుడు ఓకేనా? సో, అంటే మనకి i 0 అయినప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ j అనేది 0 అయినప్పుడు ఇలా. సో, ఈ 2 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనం వచ్చేంటి అన్ని ప్లేస్‌లోనూ 1 అనేది ఫిల్ చేసేస్తాం. ఓకే. సో, కాబట్టి సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే మనం సేమ్ అనేది రాసుకుంటున్నా. ఇఫ్ నాకొచ్చేమంటే i డబుల్ ఈక్వల్ టు 0 ఆర్ నాకొచ్చేమంటే j డబుల్ ఈక్వల్ టు 0. సో, i డబుల్ ఈక్వల్ టు 0 ఆర్ j డబుల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం డైరెక్ట్‌గా సింపుల్‌గా మనం ఏం చేస్తాం? ఓకేనా? సో, మన యొక్క డీపీ ఆఫ్ ijని ఈక్వల్ టు నేనొచ్చేంటి 1 అనేది పెట్టేస్తున్నా. ఓకే. సో, మనకి ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనకి ఇంకోటి డీపీ ఆఫ్ ijని సో, మన డీపీ ఆఫ్ ij నుంచి మనం ఏం చేసుకుంటాం టాప్ నుంచి ఒకటి తీసుకుంటాం. మళ్ళీ మనకొచ్చేమంటే లెఫ్ట్ నుంచి తీసుకుంటాం. ఓకేనా? సో, అంటే మనకి ఇక్కడ టాప్ నుంచి, లెఫ్ట్ నుంచి అంటే మనకి పైనున్న వన్ వే రావచ్చు. కింద నుంచి మనకొచ్చేటి లెఫ్ట్ సైడ్ నుంచి వన్ వే. సో, కాబట్టి మనకొచ్చేమంటే టాప్‌లో ఉన్నదాన్ని +1 తీసుకుంటాం. లెఫ్ట్‌లో ఉన్నదాన్ని అంటే మనకి టాప్‌లో ఏం వాల్యూ ఉంటుందో, లెఫ్ట్‌లో ఏం వాల్యూ ఉంటుందో వీటి రెండిటిని మనం వచ్చేంటి ప్లస్ అనేది చేస్తాం. ఓకే. సో, అంటే టాప్‌లో ఉండేది తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? i-1 అనేది చేయాలి. లెఫ్ట్‌లో ఉండేది తీసుకుంటే j-1 సింపుల్. ఓకే. సేమ్ లాజిక్ ఇక్కడ మనకొచ్చేయంటే డీపీ ఆఫ్ ఓకే. మనకొచ్చేయంటే i-1 మనకొచ్చేయంటే టాప్‌లో ఉండేదని తీసుకునేదానికి. సో, ఇది టాప్‌లో నుంచి మళ్ళీ మనకొచ్చేయంటే డీపీ ఆఫ్ i సేమ్ యాజ్ టీజ్‌గా ఉంటుంది. j-1 సేమ్ మనకొచ్చేయంటే లెఫ్ట్ నుంచి తీసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది అయిపోయింది. జస్ట్ రన్ అనేది చేస్తున్నా. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సబ్మిట్ అనేది చేస్తున్నా.
సో, మన యొక్క కోడ్ అనేది మనకు క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేవంటే 100% ఓకేనా. సో, ఆల్ మెంబర్స్‌ని బిట్ చేసింది. మళ్ళీ మనకొచ్చేవంటే మనకి మెమరీ కూడా మనకొచ్చేవంటే 87% మెంబర్స్‌ని బిట్ అనేది చేసింది. ఓకేనా. సో, ఇక్కడ మనం యూజ్ చేసేది వచ్చి మనకొచ్చేవంటే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేదే ఉంటుంది. మనం కావాలంటే ఈ స్పేస్ కాంప్లెక్సిటీని మనం వచ్చేవంటే కొంచెం చేంజ్ అనేది చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది వచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా ఎమ్ క్రాస్ ఎన్ అనేది ఉంది కదా! సో, నేను డైరెక్ట్‌గా సింపుల్‌గా ఏం చేస్తున్నా సో, మీకు నార్మల్‌గా ఇంటర్వ్యూస్‌లో మీరు ప్రోగ్రామ్ సాల్వ్ చేసినప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది యూజ్ చేయండి మోస్ట్‌లీ. ఎందుకంటే మీకి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి కొంచెం క్లియర్‌గా, ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో, మీరు ఇదే యూజ్ చేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఇది వచ్చి మనకొచ్చేవంటే ఎఫిషియంట్ కోడే. ఓకేనా. సో, దీంట్లో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. సో, ఇప్పుడు దీన్ని మనం వచ్చేవంటే కింద నేను కామెంట్ అనేది చేస్తున్నా ఈ లాజిక్‌ని. ఓకేనా. సో, మనం దీన్ని మనం వచ్చేవంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ సేమ్ యాజ్ టీజ్‌గా యూజ్ చేసుకొని మనం వచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీని మనం వచ్చేవంటే చేంజ్ అనేది చేద్దాం. సో, నేను వచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా మనకి ఎమ్ అనేది తీసేస్తున్నా. ఓకేనా. ఓకే. సో, మనకొచ్చేవంటే డైరెక్ట్‌గా మనం వచ్చేవంటే ఎన్ అనేది మాత్రమే తీసుకుంటున్నా. ఓకేనా. బిగ్ ఆఫ్ ఎన్ అనేది మనకొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ కోసం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఎమ్ ఓకే. సో, మనకొచ్చేవంటే ఇది కామన్‌గా ఉంటుంది. సో, ఇక్కడ నేను వచ్చేవంటే ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ పిఆర్‌ఈవి ప్రీవియస్ ఈక్వల్ టు నేను వచ్చేవంటే ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఈ 0 అనేది ఎందుకనేది నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవంటే మనం రాసుకున్న దాని ప్రకారం మనం వెళ్దాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ మనం ఇదే తీసుకుందాం అనుకుందాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేంటి ఇనిషియల్‌గా మనకన్నీ తెలిసి ఇవన్నీ మనకొచ్చేంటి 1, 1 అనేదే ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇంకేం తెలుసు మనకి. ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేవంటి ఇవన్నీ కూడా మనకు 1, 1 ఉంటుంది. బట్ మనం ఎప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒక అరేని తీసుకుంటే ఈ అరేలో ఉండేదాన్ని యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో, నెక్స్ట్ మనం వచ్చేంటి సేమ్ అరేని మనం వచ్చేంటి మనం యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా. సో, మనం వచ్చి సేమ్ అరేని మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం దీని కోసం ఇంకొక అరేని క్రియేట్ చేయాలంటే అవసరం అనేదే లేదు. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఇక్కడ నేనొచ్చేవంటే సేమ్ అరే అనేదే. సేమ్ నేనొచ్చేంటి డీపీ ఆఫ్ ఎన్ సైజ్‌తో ఒక అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ డీపీ ఆఫ్ ఎన్ సైజ్‌తో క్రియేట్ చేసుకున్న అరేని మనం వచ్చేంటి యూజ్ అనేది చేస్తున్నాం రిపీటెడ్‌గా. సో, ఎలా అనేది ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేంటి ఇనిషియల్‌గా 0 ఇండెక్స్‌లో ఉన్నప్పుడు మనం వచ్చేంటి దీన్ని 1, 1 అనేది ఫిల్ చేసుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, మనకొచ్చేంటి 0 ఇండెక్స్‌లో ఉన్నప్పుడు మనం వచ్చేంటి మన యొక్క డీపీ ఆఫ్ ఐజేని ఓకే. సో, మనకొచ్చేటి ఐ అనేది, జే అనేది లేదు ఇక్కడ. మనకొచ్చేంటి డైరెక్ట్‌గా జే అనేది మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి డీపీ ఆఫ్ జేని నేనొచ్చేంటి 1 అనేది ఫిల్ చేసిన. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి డీపీ ఆఫ్ జే అనేది తీసుకుంటున్నా ఇక్కడ ఐకి బదులు డీపీ ఆఫ్ జే. ఓకే. సో, ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటి డీపీ ఆఫ్ జే అనేది తీసుకుందాం. సో, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది వచ్చి ఓన్లీ ఎన్ సైజ్‌తో మాత్రమే అరే క్రియేట్ చేస్తాం. సో, మనకి డీపీ ఆఫ్ జే. సో, మనం వచ్చేంటి ఇక్కడ మనం నార్మల్‌గా ఏం చేస్తున్నామంటే మనకొచ్చేంటి ప్రీవియస్ ఓకేనా. సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే మనకొచ్చేంటి ఇనిషియల్‌గా ఉన్నప్పుడు మనకొచ్చేంటి 0 ఇండెక్స్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకొచ్చేంటి అన్నీ 1, 1 తీసుకుంది. బట్ ఎప్పుడైతే మనకొచ్చేవంటే ఇక్కడికొస్తుందో ఓకేనా. సో, ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేంటి ప్లస్ నేనొచ్చేంటి దీనికి ముందుండే తీసుకోవాలి. 0+1 దీంట్లో తీసుకున్నా. 1 అనేదే అవుతుంది. మళ్ళీ ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేంటి ప్రీవియస్‌ని ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తున్నా. ప్రీవియస్ ప్లస్ 1 ఎంత? 2 అనేదే అవుతుంది. సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడొచ్చినప్పుడు ప్రీవియస్ అనేది 0 ఉంటుంది. 0+1 ఎంత? 1 అనేదే అవుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా ప్రీవియస్‌ని ఇక్కడ పాయింటింగ్ చేసినప్పుడు ప్రీవియస్ ప్లస్ 2 ఎంత? 2+3 3 అవుతుంది. సో, ఫైనల్‌గా మనకి చూసినట్లయితే ఇది నార్మల్‌గా సింగిల్ అరేనే. బట్ మనకొచ్చేంటి ఏమొస్తుంది ఇక్కడ నార్మల్‌గా ఓకేనా. సో, మనకొచ్చేంటి 3 అనేది ఆన్సర్ వస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చి ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేంటి మనం ఏం చేస్తామంటే సేమ్ మనకి ప్రీవియస్ ఆఫ్ జే అంతే. సో, మనకొచ్చేంటి ఈ ప్రీవియస్‌ని మనం వచ్చేంటి అప్‌గ్రేడ్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేంటి ప్రీవియస్‌ని మనకొచ్చేంటి జస్ట్ మనకొచ్చేంటి పీఆర్‌ఈవి ప్రీవియస్ ఈక్వల్ టు డీపీ ఆఫ్ జే అని చేంజ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి డీపీ ఆఫ్ n-1 అనేది తీసుకున్నాం. అంతే సింపుల్. సో, ఇక్కడ మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ ఉన్నదని నేనొచ్చేంటి బిగ్ ఆఫ్ ఎన్‌కి చేంజ్ అనేది చేసేసిన. స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. మనకి టైమ్ కాంప్లెక్సిటీ సేమ్ బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 2 లూప్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేంటి ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే. ఇనిషియల్‌గా మనం 0 అనేది తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి i = 0 అండ్ j = 0 అయినప్పుడు ఓకే. ఓకే. ఓకే.
సరే మనకి i డబుల్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటే చాలు. జే అనేది మనకి నార్మల్‌గా మనం వచ్చేంటి దీంట్లో నుంచి తీసుకున్నాం. సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే i 0 ఉంటుందో అప్పుడు మాత్రం మనం తీసుకుంటే చాలు. ఓకే. జే అనే దానికి మనకు అవసరం లేదు. జస్ట్ రన్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే మనకి బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేది ఉంటుంది. సో, ఎప్పుడు నేనొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం చెక్ చేద్దాం. మనకి చూసినట్లయితే బిగ్ ఆఫ్ ఎన్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది ఏంటంటే ఇంకా సింపుల్‌గా చెప్పండి దీంట్లో ఇంకా మనం వచ్చేవంటే i ఈక్వల్ టు 1 నుంచి కావాలంటే అలా సాల్వ్ చేసుకోవాలి. బట్ వచ్చేవంటే మీకు ఎక్స్‌ప్లనేషన్ కొంచెం బాగుండాలనేసి నేను వచ్చేవంటే దీన్ని ఇంకా స్మాల్ చేయలేదు. ఓకేనా. సో, ఇంకా మనం కావాలంటే తగ్గించొచ్చు లూప్స్‌ని. ఓకేనా. బట్ ఓకే. ఇదే మనకొచ్చేంటి 100% ఎఫిషియెంట్‌గా మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి మనకి నో ప్రాబ్లమ్. స్పేస్ కాంప్లెక్సిటీ మనకు సేమ్ యాస్ టీజ్‌గా బిగ్ O ఆఫ్ ఎన్ అనేదే వస్తుంది. ఈవెన్ మనం మోడిఫై చేసినా కూడా. సో, కాబట్టి ఇక్కడ నేను సేమ్ యాస్ టీజ్‌గా బిగ్ O ఆఫ్ ఎన్ గాని మనం కన్సిడర్ అనేది చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది కూడా మన యొక్క కోడ్ అనేది టైమ్ కాంప్లెక్సిటీ అనేది 100% బీట్ చేసింది. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా 98.88% బీట్ చేసింది. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది సింపుల్‌గా మనం వచ్చేమంటే ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అండర్‌స్టాండ్ అనేది కూడా జస్ట్ మనకొచ్చేంటే చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్ కాబట్టి దీంట్లో ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ చేసేదానికి ఏం లేదు. జస్ట్ మనకొచ్చేయంటే మనం రూట్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, ఈ రూట్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి టాప్‌లో ఉండేదాన్ని, లెఫ్ట్‌లో ఉండేదాన్ని మనం సమ్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తుంది. ఓకేనా. సో, చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.